ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సార్ నేను ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వీళ్ళ ఎవిడెన్సెస్ అన్ని ఒక 3 months ఫుటేజ్ నాకు మహిళలు అంటే మాకు గౌరవం. ఈ రోజు వరకు నేను బయట పెట్టలేదే. ఇతని చుట్టూ ఉండే అమ్మాయిలకి చెప్తున్నాను సార్, ఒక మాట చెప్తాను, చెప్పండి. ఇంకా ఉన్నారు ఇప్పటికి అట్లీస్ట్ సెలైన్ పెట్టించుకుంటున్నాడు కదా. యాజ్ ఎ ఉమెన్ ఐఎమ్ టాకింగ్ టు యాజ్ ఎ ఉమెన్. ఓకే, ఉమెన్ టు ఉమెన్ టాక్ ఇది. మీరు ఇతనితో పెట్టుకుంది పెంట. మీకు చెప్పిన మాటలు అబద్ధం. మీరు ఇతనితో పెట్టుకుంది పెంట. ఈ చిక్కులో నుంచి మీరు బయటపడండి. అతను నన్ను కావాలని ప్రొవోక్ చేస్తున్నాడు. నా మీద గౌరవం లేదు, నా మీద ఇష్టం లేదు. ఓకే, మీ మీదన్నా ఉందో లేదో మీరు అట్లీస్ట్ ఇప్పటికి బయటికి రాని వాళ్ళు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థమైద్ది. అసలు బయటికి రాకండి, నా సజెషన్. ఎందుకంటే మీలాంటి వాళ్ళతో పెట్టుకోవాలని కూడా నాకు లేదు. అది చాలా పెద్ద ఇష్యూ, నాకు అనవసరం. దయచేసి అతన్ని కూర్చోబెట్టి 2 పీకుతారో లేకపోతే బతిల్లాడతారో ఏం చేస్తారో మీరు చెప్తే వినే పరిస్థితిలో అతను ఉన్నాడు. చెప్పండి, వద్దు ఇంక ఇది. ఎందుకంటే నా పరువు పోట్ల, ఎండ్ ఆఫ్ ద డే నా పరువు పోట్ల. నా మామగారే వచ్చి నా మీద ఆరోపణలు చేసే అంత ప్రేమ మీ మీద ఉన్నా కూడా అవి నిజాలు కాదు. ఇప్పుడు చూసే జనాలకి నిజాలు కావాలి, ఆరోపణలు కాదు. నేను నిజాలు చూపించా, ఎవిడెన్సెస్ ఇచ్చా, నా మీద వాళ్ళు ఇవ్వలేరు. మీ మీద నేను ఇవ్వగలను, అది గుర్తుపెట్టుకోండి. నాకు ఇప్పటిదాకా ఇన్వాల్వ్ అయిన ఉమెన్ వాళ్ళ మదర్స్ అందరికీ నేను దండం పెట్టి సారీ చెప్తున్నాను. ఎందుకంటే మీ పిల్లలు వచ్చినందుకు మీరు చేసిన తప్పని నేను అనుకోవట్లేదు. మీ అందరికీ నేను నిజంగా క్షమించమని అడుగుతున్నాను. నేను చేసిన చాలా పెద్ద తప్పు అయి ఉండొచ్చు మీ లైఫ్లో. మీ పిల్లలు కూడా నా లైఫ్లో చాలా పెద్ద తప్పు చేశారు. అందుకే నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. మీ పిల్లల పర్సనల్ లైఫ్లో నేను ఏ రోజు రాలేదు. నా పర్సనల్ లైఫ్కి, నా ఇంటికే మీ పిల్లలు వచ్చారు. అందుకే నేను మాట్లాడాను. నన్ను క్షమించండి. నా దగ్గర 100 ఎవిడెన్స్లు ఉన్నా నేను కొన్నే ఎందుకు ఇచ్చానంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి. నేను మాట్లాడేది అబద్ధం కాదు అని తెలియాలి. అంతవరకు నేను చూపించా. నేను మాట్లాడేది అబద్ధం కాదా. నిన్న కూడా మా మామగారు కూర్చొని న్యూడ్ వీడియోలు ఇవ్వమని అడుగుతున్నారు, రెచ్చగొడుతున్నారు. దానివల్ల వాళ్ళ అబ్బాయికి అయితే ఏం పోదు. నేను చెప్తున్నా కదా, దానివల్ల వాళ్ళ అబ్బాయికి అయితే ఏం పోదు. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక ఉమెన్గా లాస్ అయ్యాను, మీరు ఒక ఉమెన్గా లాస్ అవుతున్నారు. ఇది ఇక్కడితో ఆగాలంటే ఆ వ్యక్తి వచ్చి స్టాండ్ తీసుకోవాలి. ఏదో నా కోసం తీసుకోవాలి, లేకపోతే మీకోసం తీసుకోవాలి. తీసుకుంటే నేను నా బిడ్డతో కాస్త ఊపిరి పీల్చుకుంటాను. మీరు కూడా ఈ స్కాండల్స్ వీటన్నిటి నుంచి బయటపడతారనేది నా ఒపీనియన్. నా దగ్గర ఏమీ లేవు అని అతను మీకు చెప్పే మాటలు నమ్మొద్దు. యాజ్ ఏ ఉమెన్ చెప్తున్నా, యాజ్ ఏ ఉమెన్ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చెప్తున్నాను. నన్ను ఈ పరిస్థితికి అతనే తీసుకొచ్చాడు. నాకు ఏ ఆడపిల్ల గురించి మాట్లాడి, ఏ ఆడపిల్ల అయినా ఏ అవసరం కోసం ఎవరింటికి వెళ్ళిందో నాకు అనవసరం. నా ఇంటికి వస్తే నేను మాట్లాడు. అది కూడా తప్పే. ఎందుకంటే మీకు ఏదో ఎంతో కొంత కష్టపడ్డారు లైఫ్స్లో, ఏదో ఒక పరిస్థితికి వెళ్ళారు. మీరు వచ్చారంటే అతను ఏం చెప్పాడు నాకు తెలీదు, కానీ అతను స్టాండ్ తీసుకోవట్లేదు. అతను వచ్చి అడ్రస్ చేయట్లేదు. మీకు స్టాండ్ తీసుకోవట్లేదు, నాకు స్టాండ్ తీసుకోవట్లేదు. సో దయచేసి ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇది నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి. అర్థమవుతుంది గౌతమి, కష్టం బాధ అనేది మన ఇంటి దాకా మన తలుపు తడితే కానీ తెలుస్తుంది. ఆ బాధ అనేది క్లియర్గా అర్థమవుతుంది మాటలో. దీన్ని తప్పుపట్టరు ఎవరు కూడా. బట్ ఆ పేరెంట్స్ ఎవరన్నా మీకు కాంటాక్ట్ అవ్వడం జరిగిందా ఈ మధ్య కాలంలో? కొంతమంది ఏదో పేర్లు చెప్పారని కేసులు కూడా పెట్టారు, అది నేను విన్నాను. రాత్రి నాకు నిన్న ర్యాండమ్ గా కాల్స్ వస్తున్నాయి నాకు కూడా. కాల్స్ చేసి చెల్లవు ఓకే మీతో అంటే అయిపోయింది. అతనితో పెట్టుకోవటమే తప్పు, అతనితో పెట్టుకోకూడదు. అతనే ఇన్ని చిక్కుల్లో ఉన్నాడు. ఇప్పుడు అతను ఒకవేళ అరెస్ట్ చేస్తే వీళ్ళు వెళ్తారా? వెళ్ళరు కదా. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ సార్. నేనే నా భర్త గురించి ఫైట్ చేస్తున్నప్పుడు నా భర్త గురించి ఇంకో అమ్మాయి స్టాండ్ తీసుకోవాలి అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే మీరు ఆ రిలేషన్ వరకు వెళ్తారు. లేదా బాగా డబ్బు వస్తుంది, మంచి మంచి గిఫ్ట్లు వస్తాయి, మంచి మంచి కార్లు వస్తాయి, మంచి మంచి డైమండ్స్ వస్తాయి, నెక్లెస్లు వస్తాయి. అంటే చెప్తున్నాను సమాజం ఎలా ఉందో. ఈ రెండిట్లలో ఏదో రెండో ఏదో ఒకటి కాదని మీరు క్లియర్గా చెప్పేశారు. ఓకే, రెండోది అవుతుందా? అంత రైట్స్ ఉన్నాయా అతనికి? ఆ ఫండ్ యూజ్ చేసుకొని పేరెంట్స్ దగ్గర నుంచి ఇన్ని రకాలుగా వాళ్ళని సార్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి సార్ 2023 నుంచి ఉంది వీళ్ళిద్దరికి. 2025లో నేను బయట పెట్టా.
అంటే ఒక్క అమ్మాయి కదా నేను ఒక్క చెప్తున్నాను, అమ్మాయి. చాలా అమ్మాయిలతో మిగిలిన అమ్మాయిలకి మరి వాళ్ళ ఫాదరే ఇస్తున్నారు కదా ఇన్కమ్, ఆయనే చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు మా బ్రాంచెస్ నుంచి కూడా అతనికి ఏం తక్కువ రావు. ఈ రోజు కాకాని బాబు గారు వచ్చి కూర్చొని జిస్మత్తే ఉంది టిష్యూ అంటే కుదరదు. నాకు డాక్యుమెంటేషన్ ఉంది, నాకు లీగాలిటీ ఉంది. నేను వచ్చి మీ బిజినెస్లు క్వశ్చన్ చేసేదాకా చేయొద్దు, నాకు అనవసరం. నా రెస్టారెంట్లో ఏం నడుపుతున్నారో వచ్చి నన్ను అడగండి, నేను చెప్తా. ఆయన వచ్చి అడగాలంటే నా రెస్టారెంట్కి వచ్చి అడగమనండి, నేను చూపిస్తా. మీరు డైరెక్ట్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్ ఏదైనా. అసలు బిజినెస్ ఈజ్ సెకండరీ టు మీ. ఓకే, ప్రైమరీ థింగ్ ఈజ్ పర్సనల్ లైఫ్. అమ్మాయిల జీవితం. ఈ అమ్మాయిల లిస్ట్ లో నెంబర్ 1 పేరు నాది. ఓకే, రితు చౌదరి ఇప్పుడు 8th నెంబర్ 9th నెంబర్లోనే ఉంది. మధ్యలో గౌతమ్ వాళ్ళ వైఫ్ వచ్చింది. వాళ్ళు ఎంత గోత్రయ్యారు మీకు తెలుసా? వాళ్ళ అమ్మ నాన్నకి నేనంటే చిరాకే, నేను రిజెక్ట్ చేయను. వాళ్ళ ఊర్లో ఒక చిన్న పల్లెటూరు, ఆ అమ్మాయిది నేను ఓపెన్ గా మీడియాలో వదిలే ఫోటో, వాళ్ళ చాట్స్ వదిలే. వాళ్ళ అమ్మ నాన్న ఎంత గోత్రం అయి ఉంటారు ఆ అమ్మాయిని కన్నందుకు. ఒకసారి ఆలోచించండి, ఆ అమ్మాయి అయితే మహేష్తో ఉండే ముందు వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేసి అమ్మ నేను ఉండనా అని అడగదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే అమ్మ నన్ను కాపాడని అడిగిద్ది. రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి మదర్ అండ్ ఫాదర్. అవును, వాళ్ళు తీసుకున్నారు, ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు స్టిల్. కానీ ఎంత గోత్రం అయి ఉంటారు? మధ్యలో కిరాక్ సీత పేరు ఎందుకు వచ్చింది? సార్ కిరాక్ సీతకి ఇతనికి ఎఫ్ఐఆర్ ఉందని నాకైతే డౌట్ లేదు, నాకు ఎలాంటి అజంప్షన్ లేదు. కాకపోతే నేను గౌల్దొడ్డి బ్రాంచ్ మాది ఓపెనింగ్ చేసుకుంటుంటే క్రికెటర్ని వెతుకుతున్నా నేను. ఆ క్రమంలో నేను నితీష్ రెడ్డి గారితోనూ వాళ్ళ అసోసియేట్స్ తో మాట్లాడటం జరిగింది. ఈ ప్రాసెస్ నడుస్తుంది. మేము ప్రతి ఓపెనింగ్ ఒక సెలబ్రిటీని పిలుస్తాం. నాకు ఆయన అంటే అప్పుడు కొంచెం ఆయన లైమ్ లైట్ లో ఉన్నారు, నేను పిలుచుకోవాలనుకున్నాను, మాట్లాడుతున్నాను. ఈ అమ్మాయికి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో నాకు తెలియదు. నా బ్రాండ్ తో అమ్మాయికి సంబంధం లేదు, నా బిజినెస్ తో అమ్మాయికి సంబంధం లేదు, మీ ఇద్దరికి ముఖ పరిచయం లేదు, నాకు లేదు. ఓకే, ఇతని సినిమాలో అమ్మాయి యాక్ట్ చేసింది, ఇతని జంక్షన్ ఇంటికి అమ్మాయి వెళ్ళింది కానీ నేను లేనప్పుడు. సో నాకు తెలీదు. ఈ అమ్మాయి నాకు మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టింది ఇన్స్టాగ్రామ్లో. ఫస్ట్ నేను బాగా మాట్లాడా, ఇన్ఫ్లుయెన్సర్, బేబీ సినిమాలో ఎంతో కొంత ఫేమ్ వచ్చింది, నాకు హెల్ప్ చేయాలనుకుంటుంది, విచ్ ఈస్ ఏ గుడ్ థింగ్. అవునా, థ్యాంక్ యూ అనే మాట్లాడా. తర్వాత అమ్మాయి ఒక మాట అంది, మీరు చేసే దాంట్లో పని అవ్వదు, మీరు ఎవరినైతే అప్రోచ్ అవుతున్నారో వాళ్ళు క్రికెటర్స్ని తేలేరు, నేను ఒక కాంటాక్ట్ ఇస్తాను, మీరు తీసుకోండి, మీరు చేసే దాంతో పని అవ్వదు, మీరు చేసుకోలేరు అది. ఇది ఎగ్జాక్ట్ మహేష్ లాంగ్వేజ్, ఇది ఎగ్జాక్ట్ మహేష్ లాంగ్వేజ్. మహేషే ఇలా మాట్లాడతాడు, నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు, అది నేను ఈ నెంబర్ ఇస్తా, ఈ నెంబర్తో చేసుకో. ఇలా కించపరచడం ఈజ్ హిస్ ప్యాటర్న్. ఈ మ్యానిపులేషన్ ప్యాటర్న్ కి ఒక మీడియం గా వాడుకున్నాడు ఆ అమ్మాయినని నాకు అనిపించింది. నేను వెంటనే ట్రిగ్గర్ అయ్యా, అసలు నీకెలా తెలుసు? నా బ్రాంచ్ లో, నా బిజినెస్ లో ఉన్న ఇన్ని వేల బిజినెసెస్ లో హైదరాబాద్ లో నువ్వు ఒక ఆర్టిస్ట్వి, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ని, నేను వెతుక్కుంటున్నానని నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? ఏదేదో మాట్లాడతావేంటి, అసలు అదెవడు అడిగాడు అంద అమ్మాయి. అసలు నువ్వెవరు? నేను రితుని కూడా ఒకటే అడుగుతున్నాను, నువ్వెవరు నా ఫ్లాట్కి రావటానికి? నువ్వు నీ ఇంటికి మహేష్ని పిలవలా, రెంటల్ అగ్రిమెంట్ నా పేరు మీద ఉన్న ఇంటికి నువ్వు వచ్చావు, నా పేరు మీద ఉన్న బిజినెస్ లో సీత నువ్వు ఇన్వాల్వ్ అయి మాట్లాడుతున్నావు. మీరెవరు? హూ ఆర్ యూ? వై ఆర్ యూ బాదరింగ్ మీ? సీతతో లేదు సార్, మెసేజెస్ లోనే డబ్బ తిట్టేసింది, బ్లాక్ చేసింది నన్ను. అవునా? నేను అనుకున్నా అసలు ఏంది ఇంత రౌడీజం చేస్తుంది ఈ అమ్మాయి ఇంత ఓపెన్ గా. అసలు నేను అమ్మాయి ఫస్ట్ మీడియాకి పోవడానికి కారణం కూడా అండి గిస్మత్ గురించి ఇంటర్వ్యూ ఇచ్చాను ఐ డ్రీమ్ లో, ఇస్తే దానికి ఫోన్ చేపించాడు ఈ అబ్బాయి, ఎవరు రవివర్మ తెరచాటుగా చేస్తున్నాడు. ఇతను తెరచాటుగా చాలానే చేస్తాడు.